తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పరిపాలనలో కొత్త కొత్త పథకాలు అద్భుతంగా ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాలు అయితే దేశానికి ఆదర్శం అని చెప్పొచ్చు. ఉదాహరణకి గత మాసంలో ఇల్లం తేడి కల్వి అని చెప్పి ఎడ్యుకేషనెట్ డోర్ స్టెప్స్ ప్రోగ్రామ్, ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళు ఆ వీధి దగ్గరికి వెళ్ళి చదువు చెప్తారనమాట. ఎంత బాగుంది ఈ ప్రోగ్రామ్. చదువు అంతా ఇంట్రెస్ట్ లేని పిల్లలకు కూడా, పేదరికంలో ఉన్న పిల్లలకు కూడా ఈ ఇల్లం తేడి కల్వి హెల్ప్ చేయబోతుంది. అదేవిధంగా మక్కల్ తేడి మరుతువం, ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హెల్త్ ఎట్ ద డోర్ స్టెప్స్. చాలామంది రోగాల బారిన పడినా, ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ దాకా వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, మక్కల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా చాలా అద్భుతం. దాంతోపాటు ఈ మధ్య కొన్ని ప్రోగ్రామ్స్ బాగా టాప్ అయ్యాయి తమిళనాడులో. మీందుం మంజపై అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. అసలు ప్లాస్టిక్ ఉపయోగాలు కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అనమాట. మనందరూ తెలుసు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి ఎంత హార్మ్ఫుల్లో. తమిళనాడు ట్రెడిషనల్గా ఎల్లో కలర్ బ్యాగ్స్, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినా పసుపు సంచులు పంచుతారనమాట. సో ఇప్పుడు మళ్ళా క్లాత్తో చేసిన, గుడ్డతో చేసిన పసుపు సంచులను ప్రమోట్ చేస్తూ ఈ మీందుం మంజపై అంటే పసుపు సంచి అని అర్థం అనమాట. సో తమిళనాడులో 2019లోనే 14 ప్లాస్టిక్ ఐటమ్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు, పాలిథీన్ ఐటమ్స్ని. ఇప్పుడు సీఎం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, మీందుం మంజపై ప్రోగ్రామ్. సో మనందరికీ తెలుసు మోడీ గారి కళ 2022 కల్లా ఇండియాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్గా ఆపేయడానికి. దీనికి ఈ మీందుం మంజపై ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు సిక్కిం గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. 1 జనవరి 2020 నుంచి సిక్కింలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్గా బ్యాన్ అని చెప్పి, ఈవెన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలో చేయరంట. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అలో చేయరు. సో దీనికి మనం చూస్తే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇలాంటి స్కీమ్స్ని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక అద్భుతమైన స్కీమ్ తమిళనాడులో, తమిళనాడు 360 డిగ్రీ డాష్ బోర్డ్ విల్ ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అనమాట. తమిళనాడులో 360 డిగ్రీ డాష్ బోర్డ్, సీఎం డాష్ బోర్డ్ తమిళనాడు 360 డిగ్రీ. సీఎం డాష్ బోర్డ్ ఏం లేదు, ఇది రియల్ టైం గవర్నెన్స్. సీఎం ముందు పెద్ద డాష్ బోర్డ్ ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రాజెక్ట్ ఏ స్టెప్లో ఈరోజు ఉందో తెలిసిపోతూ ఉంటుంది. ఇది రియల్ టైం గవర్నెన్స్. ఇలాంటి ప్రోగ్రామే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టారు, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి. అదే తమిళనాడులో ఇప్పుడు దీనివల్ల గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ వస్తుంది, పీపుల్ వెల్బీయింగ్ పెరుగుద్ది. దాంతోపాటు రెస్పాన్సిబుల్, కేపబుల్ అండ్ ఎఫిషియంట్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం అనమాట. సో ఈ డాష్ బోర్డ్ వల్ల ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలిసిపోవచ్చు. దాంతోపాటు ఓవరాల్గా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా అద్భుతమైన స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్ చూడటం వల్ల భవిష్యత్తులో, అంటే వచ్చే ఒక నెలలో ఈ ప్రాజెక్ట్ ఎంత దూరం వెళ్తుంది, వచ్చే సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ముందే అనేది తెలుసుకోవచ్చు. అలానే ప్రాజెక్ట్ ఎక్కడ డిలే అవుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్లో ఏ అఫీషియల్స్ దీన్ని లోపం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోవచ్చు అనమాట. సో సీఎం 360 డాష్ బోర్డ్ స్కీమ్ తమిళనాడులో 360 డిగ్రీ వ్యూలో హోలిస్టిక్గా గవర్నెన్స్ని ప్రజల ముందుంచడానికి ఇది ఎంత అద్భుతంగా ఉందో చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకొక ప్రోగ్రామ్ నమ్మై కక్కుం 48, ఈ నమ్మై కక్కుం 48 కూడా చాలా పాపులర్ అవుతుంది. ఇన్నుయిర్ కప్పం తీటం నమ్మై కాకుం, ఇన్నుయిర్ కప్పం తీటం నమ్మై కాకుం, ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్, కొత్త స్కీమ్ లాంచ్ అవుతుంది. 48 గంటల్లో ఏ తమిళనాడులో ఏ జిల్లాలో ఎక్కడ ఏ ప్రాంతంలో యాక్సిడెంట్ అయిన విక్టిమ్కైనా తమిళనాడు గవర్నమెంట్ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. 48 అవర్స్ లోపల మనం హాస్పిటల్ తీసుకెళ్తే యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి గవర్నమెంట్ ₹1,00,000 వరకు హాస్పిటల్ ఖర్చులు ఇస్తుంది అనమాట. అంతేకాదు ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్లారో వాళ్ళకి 5,000 డబ్బులు కూడా ఇస్తుంది, గుడ్ సమారిటన్స్ని ప్రమోట్ చేయడం కోసం. ఇది ఎందుకంటే మనందరికీ తెలుసు యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మనుషులు బతుకుతారని, దాన్ని ప్రమోట్ చేయడం కోసం. సో ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ థింగ్ ఏంటంటే తమిళనాడు సిటిజనే అవసరం లేదు, అంటే వాళ్ళు తమిళనాడు పౌరుడే ఉండవలసిన లేదు. భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చినా సరే వాళ్ళైనా ఆ ప్రోగ్రామ్ బెనిఫిట్ని తీసుకోవచ్చు అనమాట. అదే ఇది నమ్మై కాకుం 48 అనమాట. ఇది చాలా అద్భుతమైన స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్లో టోటల్గా 610 హాస్పిటల్స్లో స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. 205 గవర్నమెంట్ హాస్పిటల్స్, 405 ప్రైవేట్ హాస్పిటల్స్ ₹1,00,000 వరకు ఖర్చిస్తారు. ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్క్యూ అండ్ డ్యామేజ్, అంటే ఎక్కడైతే వాళ్ళు విక్టిమ్స్ ఇబ్బంది పడతారో వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ ఇవన్నీ కూడా.
సో పీపుల్ని ఇమీడియట్గా యాక్సిడెంట్ వల్ల నార్మల్ సీన్ తీసుకురావడం, సో యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ గబుక్కున హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురావడం, వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ యొక్క లక్షణాలు. ఇలాంటి చక్కటి స్కీమ్స్ తమిళనాడులో చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశానికి ఆదర్శం. ఇలాంటి యాక్సిడెంట్ విక్టిమ్స్కి సపోర్ట్ చేసే స్కీమ్స్, గుడ్ సమారిటన్స్ని ప్రమోట్ చేసే స్కీమ్స్ కూడా మనం కూడా తీసుకురావాల్సిందిగా మనం ఆశించవచ్చు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు దీన్ని ఎమ్యులేట్ చేస్తే బాగుంటుందని కూడా కోరుకుందాం.